హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే ఈవినింగ్ స్నాక్ మసాలా బొరుగుల్ని ఇలా చేసుకుందామండి. ఈ మసాలా బొరుగులు మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఏమైనా స్నాక్స్ హెల్తీగా వెంట తీసుకొని పోవాలంటే ఇలా మసాలా బొరుగుల్ని సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చండి, ఇన్స్టెంట్గా. మరి ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 కప్పు వరకు వేరుశనగకాయ పప్పులు వేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మంచిగా వేపుకోవాలండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని అదే ఆయిల్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. వీటిని మనకు తొందరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోకుండా ఇలా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేపుకోవాలండి. ఇలా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మనకు అంత పట్టదు కాబట్టి ఈ ఆయిల్ అనేది కొంచెం తీసుకొని కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచుకొని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం కారం వేసుకొని ఈ 3 అనేవి సమంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం బొరుగులు వేసుకుందామండి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు బొరుగులు వేసుకున్నాను. వీటిని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బొరుగులకు అనేవి మొత్తం సమంగా పడతాయండి. ఉప్పు, కారం, పసుపు అనేవి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా వేపుకొని ఇప్పుడు కొంచెం చాట్ మసాలా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈలోపు మనకు బొరుగులు కూడా మంచిగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకోండి. ఈ షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, వేరుశనగకాయ పప్పులు, అదేవిధంగా కరివేపాకు వేసుకొని మొత్తం బాగా సమంగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకు మసాలా బొరుగులు అనేవి ఇన్స్టెంట్గా రెడీ అయిపోయినాయి. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు స్కూల్ నుండి వచ్చి రాగానే ఇలా చేసి పెట్టామంటే హెల్తీగా ఇంట్లోనే చాలా ఇష్టంగా తినేస్తారండి మొత్తం.